బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. గత 2 నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగల సంఖ్య ఇప్పుడు పెద్దగా తయారైంది. గ్రామానికి ఉత్తరాన కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దివిని పక్షులు తమ విధిగా చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తర భాగాన ఉన్న సైబీరియా దీవుల నుంచి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలసగా వస్తుంటాయని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ సంతతిని ఉత్పత్తి చేసుకుని సంతతితో పాటు ఆగస్టు నెలలో మళ్లీ తిరుగు ప్రయాణం అవుతాయని తెలిపారు. వీటిని చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం అనంతరం విదేశీ పక్షుల సమూహం మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లి సంవత్సరానికి 2 సార్లు సుదూర ప్రాంతం చేస్తుంటాయని వివరించారు. గత 10-15 సంవత్సరాల నుంచి పక్షులు ఈ కొంగలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవి సైబీరియా నుంచి వస్తాయని కొందరు అంటున్నారు. అయితే వాటి వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ చూసేదానికి బాగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ దిబ్బ అనేది ఒకప్పుడు మాకు మెయిన్ లైన్ కరెంట్ స్తంభం ఉండేది. అది కరెంట్ స్తంభం కోసం ఆ స్తంభం తీయలేదు. స్తంభం కోసం ఆ మట్టి అట్టి పెట్టారు. ఆ మట్టి దెబ్బ మీద చెట్లు మలిచి దాని మీద ఆ చెట్ల మీద ఇవి గూళ్ళు ఏర్పరచుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి చేసుకొని ఆగస్టు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయండి. వీటి వలన చూసే వాళ్ళకి చాలామంది వచ్చి ఆహ్లాదంగా చూసుకొని ఫోటోలు అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మా ఊర్లో కొత్త చెరువు ఉంది. ఆ చెరువుల మధ్యలో ఒక గొట్టులాగా ఉంటుంది. అక్కడికి గత 15 సంవత్సరాల నుంచి పక్షులు వస్తాయి. అవి చాలా పెద్దగా, చాలా అందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మేము చూడటానికి. అవి వచ్చిన కొన్ని నెలలు మా ఊరు ఒక టూరిస్ట్ ప్లేస్ లా ఉంటుంది. చాలా దూరం నుంచి వస్తాయి. అవి వచ్చి ఇక్కడ గుడ్లు